హాయ్. హలో రమణ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరెలా ఉన్నారు? ఫైన్ అండి. సో, అంటే మిమ్మల్ని చూడగానే ఒక సాంగ్ గుర్తొస్తది మాకు. 'పల్సర్ బైక్' సాంగ్. ఒకప్పుడు ఆ సాంగ్ రిలీజ్ అయ్యి అసలు ఎంత మంచి బజ్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. సో, మీరు అలాంటి సాంగ్స్‌తో మళ్ళీ మేమెప్పుడు చూడబోతున్నాం? సో, ఈ వినాయక చవితికి ఒక మంచి అంటే లైక్ అంటే అప్పుడు 'పల్సర్ బైక్' కావచ్చు, 'పొట్టుదై', 'భాను' సాంగు. ఆ సాంగ్స్ పాడేటప్పుడు జనాలైతే ఏ విధంగా ఎంజాయ్ చేశారో, సో అలాంటి సాంగే ఇంకోటి రాబోతుంది వినాయక చవితికి. హ్మ్. సో, రేపు బాస్ బర్త్‌డే. ఈరోజు మహోత్సవం జరుగుతుంది. మెగా మహోత్సవం. సో, మీరు యాస్ ఎ బాస్ ఫ్యాన్‌గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సో, అంటే ఇంతకుముందు ఊర్లల్లో చేసుకునేవాళ్ళం. సో, ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమానికి సో, ఆయన కోసం పాట పాడే అవకాశం నాకు అంటే కలిసి అంటే ఆయన కోసం పాట పాడే అవకాశం నాకు ఈరోజు వచ్చినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో, మెగాస్టార్ చిరంజీవి అంటే లైక్ ఎంతమందికి ఎంతమంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు టాలీవుడ్‌లో. వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు. సో, ఎంతమంది ఎంత ఎంత స్టార్‌కి ఫ్యాన్స్ ఉన్నా సరే, ఆ ఫ్యాన్స్ అందరూ కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ అవుతారు నాకు తెలిసైతే. సో, అలాంటి ఒక పెద్దాయనకి నేను పాట పాడడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. సో, నార్మల్‌గా చిరంజీవి గారి దగ్గర నుంచి ఏదో ఒక క్వాలిటీని నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్ అనేవాళ్ళు. సో, మీరు ఆయన నుంచి ఒక క్వాలిటీని తీసుకోవాలంటే ఏం చేస్తారు? అంటే ఆయన కూడా చాలా జీరో నుంచి వచ్చారు కాబట్టి, సో, ఆయన దగ్గర నుంచి నేను ఒకటే నేర్చుకున్నాను. అంటే లైక్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నానంటే లైక్ ఆయన కోసం పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పేటప్పుడు కొన్ని మాటలుంటాయి. సో, మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో విమర్శలు వచ్చుంటాయి. అవన్నీ కూడా పట్టించుకొనుంటే ఈరోజు మెగాస్టార్ అయ్యేవాడు కాదు. సో, కళాకారుడు అనేటప్పుడు చాలామంది కెట్టని వాళ్ళుంటారు. లేకపోతే ప్రత్యేకంగా టార్గెట్ చేసి మాట్లాడే వాళ్ళుంటారు. అవన్నీ పట్టించుకొని అక్కడ ఆగిపోతే మన జీవితం కూడా అక్కడితోటి ఆగిపోతది అని చాలామంది చెప్పారు. అవి నా జీవితంలో చాలా విధాలుగా హెల్ప్‌ఫుల్ అయ్యాయి నిజంగా. ఆ విషయంలో అయితే చాలా హ్యాపీ. సో, ఇప్పుడు మీరు సాంగ్ పాడడానికొచ్చారు గాబట్టి, మా కోసం మెగాస్టార్ పాట ఏదైనా మీకు బాగా నచ్చిన పాట? అంటే లైక్ సినిమా సాంగ్స్ అంటే నాకు పెద్దగా అంటే నాకు ఇప్పుడు ఫోక్‌లోనే ఉంటాను కాబట్టి, అలా కాకుండా సార్ కోసం నేను ఒక ఓన్‌గా ఒక సాంగ్ క్రియేట్ చేసుకున్నాను. సో, అదొక 2 లైన్స్ పాడదాం. శివశంకరుడై అడుగేసి కృషితో కసిగా పనిచేసి సినిమా చరిత్ర తెరగేసి రాసావు పేజీ రాసేవు రికార్డులన్నీ మడతేసి కాలర్ ఫ్యాన్స్ ఎగరేసి తెలుగు సినిమాని శిఖరంపై నిలబెట్టావు నటనంటే మీకిష్టము అయ్యా మీరంటే మాకిష్టము నటనంటే మీకిష్టము అన్న మీరంటే మాకిష్టము మా 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 మెగాస్టార్ దునియాకే దమ్మున్నోడు మన గుండెల్లో చోటున్నోడు ఆ దునియాకే దమ్మున్నోడు మన గుండెల్లో చోటున్నోడు. నిజంగా చాలా బావుంది. అండ్ మెగాస్టార్ నిజంగా ఈ పాట ఇంటే వావ్! అని అనుకుంటారనమాట. సో, అంటే ఇంకొకటి ఏంటి అనంటే జనరల్ టాపిక్. చాలా పబ్లిక్ టాపిక్. సో, అంటే ఈ మధ్య ఎక్కువగా ఫోక్ సింగర్స్ అనేవాళ్ళు వన్ డేలో స్టార్స్ అయిపోతారు. అండ్ ఒక సాంగ్ గాని హిట్ అయింది అనంటే వాళ్ళకి మంచి ఫేమ్ వస్తుంది. అండ్ వాళ్ళు చేసే తప్పు ఏదైతే ఉందో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేశారంటే వన్ నైట్‌లో వచ్చిన స్టార్‌డమ్ మొత్తం పోతుంది. సో, మీకు తెలిసే ఉంటుంది 'మాధురి రాథోడ్' గాని, 'అఖిల్' గాని. సో, వీళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే వీళ్ళ వల్ల ఏంటంటే చాలామంది ఫోక్ డాన్సర్స్‌ని గాని, సింగర్స్‌ని గాని చెడ్డ పేరొచ్చిందనమాట. అంటే వీళ్ళందరూ ఇట్లానే ఉంటారు, ఇలానే చేస్తారు అన్న ఒక మార్క్ అయితే పడింది. సో, దాని గురించి ఏమంటారు? ఓన్లీ అంటే లైక్ జానపద కళా రంగంలోనే కాదండి. అలానే సినిమా రంగంలోనే కాదండి. సో, ప్రతి రంగంలో తప్పులు లేకుండా ఉండవు. తప్పులు జరుగుతుంటాయి. సో, కొన్ని కొన్ని మన టైం బ్యాడ్ అయితే ఆటోమేటిక్‌గా బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడతది. ఈరోజు నువ్వవ్వచ్చు, లేకపోతే రేపు ఇంకెవరైనా అవ్వచ్చు, లేకపోతే నేనవ్వచ్చు. సో, ప్రతి రంగంలో ఉంటాయి కాబట్టి సో, దాన్ని పర్టిక్యులర్‌గా లైక్ పాయింట్ చేసి మాట్లాడి దాన్ని ఇంకా హైలైట్ చేసి సో, వాళ్ళ జీవితాన్ని ఇంకా నాశనం చేయడానికి కరెక్ట్ కాదని నా ఇంటెన్షన్ అనమాట. సో, వాళ్ళ తప్పుని తెలుసుకొని ఇంక ముందుకు హ్యాపీగా జీవితాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నాను నేనైతే.